బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మెయిన్ టార్గెట్స్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. యాప్ నిర్వాహకులే టార్గెట్ గా కేసులో కొత్త సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 19 మంది నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వారిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని మియాపూర్ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్ లో బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ పై ప్రచారం చేసిన ఇన్ఫ్లుయెన్సెస్ సాక్షులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లీగల్ బెట్టింగ్ కు నిర్వాహకులే బాధ్యులుగా తేలుస్తూ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారు పోలీసులు. వాటి ఆధారంగానే పలు సెక్షన్ల కింద నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మొత్తం ఈ కేసులో దాదాపు 8 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో, మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మందికి పైగా కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ లో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మెయిన్ టార్గెట్స్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. యాప్ నిర్వాహకులే టార్గెట్ గా కేసులో కొత్త సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 19 మంది నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వారిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని మియాపూర్ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్ లో బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ పై ప్రచారం చేసిన ఇన్ఫ్లుయెన్సెస్ ను సాక్షులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లీగల్ బెట్టింగ్ కు నిర్వాహకులే బాధ్యులుగా తేలుస్తూ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారు పోలీసులు. వాటి ఆధారంగానే పలు సెక్షన్ల కింద నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మొత్తం ఈ కేసులో దాదాపు 8 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో, మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మందిపై కేసులు నమోదు చేశారు.